తెలుగు పద్యాల్లో ఒక సంగీతం దాగి ఉంటుంది. అదెలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. నిజమే కదా, పద్యాలు వింటుంటే అచ్చం పాటల్లాగే అనిపిస్తాయి. మరి దీని వెనుకున్న రహస్యమేంటో తెలుసా? ఆ రహస్యమే ఛందస్సు. సింపుల్గా చెప్పాలంటే పద్యానికి ఆ మ్యూజిక్ని ఇచ్చే రూల్స్ అన్నమాట. అసలీ రూల్స్ ఎందుకు? ఇవే పద్యానికి అందం, శ్రావ్యత ఇచ్చి గుర్తుండేలా చేస్తాయి. ఛందస్సులో ముఖ్యంగా 3 పిల్లర్సుంటాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటిది యతి, అంటే పద్యం చదివేటప్పుడు మనం తీసుకునే ఒక చిన్నపాటి బ్రేక్. ఇది లయని సృష్టిస్తుంది. ఇక్కడ చూడండి, భలే మానోడు అని ఆగి మనసు మంచివాడు అంటాం కదా, ఆ ఆపడమే యతి. ఇక రెండోది ప్రాస, అంటే పద్యంలోని లైన్స్ చివల ఒకేలా వినిపించడమన్నమాట. ఈ ఉదాహరణలో చూడండి, ప్రతి లైన్ చివర చెను అనే సౌండ్ రిపీట్ అవుతుంది. ఇదే ప్రాస. ఇక మూడవది చాలా ముఖ్యమైనది గణాలు. ఇవి గురు, లఘు అక్షరాల గ్రూప్స్ అన్నమాట. సో గణాలు తెలియాలంటే ముందు గురు, లఘు తెలియాలి. దీర్ఘ అక్షరం గురు, పొట్టి అక్షరం లఘు, అంతే. ఈ గురు లఘువులను కలిపితే ఇలా రకరకాల గణాలు వస్తాయన్నమాట. ఇవి కొన్ని ఉదాహరణలు. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఒక పద్యలైన్లో ఎలా పనిచేస్తాయో చూద్దామా? ఉదాహరణకి ఈ లైన్ తీసుకుందాం. చరాచర జగమంతా తెలుసుకొన్నవాడు. ఇందులో జగమంతా తర్వాత మనం ఆగుతాం కదా, ఆ చిన్న బ్రేకే యతి. అలాగే ఈ లైన్లోని అక్షరాలను గురు, లఘువుగా ఇలా విడగొట్టొచ్చు. చూసారా? ఛందస్సును గుర్తుపెట్టుకోవడానికి ఈ 3 సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. సో ఒక్కసారి రివైజ్ చేసుకుంటే, ఛందస్సు పద్యానికి మ్యూజిక్ ఇస్తుంది. దీనికి యతి, ప్రాస, గణాలే మూలం. చివరగా ఒక్క మాట, మనం భాషను ప్రేమిస్తే పద్యం మనల్ని ప్రేమిస్తుంది. ప్రయత్నించి చూడండి.